అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుందామండి. భర్తను సంతోషపెట్టడానికి భార్య ఈ 3 పనులు చేస్తే చాలట. నేను చెప్పడం కాదండి, చాణక్యుల వారు తన నీతి శాస్త్రంలో చెప్పారు. మరి అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుల వారు తన చాణక్య నీతిలో జీవితం సాఫీగా సాగడానికి అనేక విలువైన సూత్రాలు చెప్పారు. వాటిల్లో ముఖ్యంగా కుటుంబ జీవితం, భార్య పాత్ర గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. చాణక్యుల వారు చెప్పిన ప్రకారం చూస్తే భార్య కేవలం ఇంటి పనులను చూసుకునే వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి బలమైన ఆధారం. ఆమె గుణగణాలు కుటుంబానికి శాంతి, సుఖం, సంపద, అదృష్టాన్ని తీసుకొస్తాయి. మరి అలాంటి భార్య భర్తకు నిజమైన భాగస్వామి అవుతుంది. భర్తను సంతోషపెట్టడానికి భార్య ఈ 3 పనులు చేస్తే చాలట. చాణక్యుల వారు ప్రత్యేకంగా 3 ముఖ్యమైన లక్షణాలను ప్రస్తావిస్తున్నారు. మొదటగా వినయం. ఒక స్త్రీమూర్తికి ఎల్లప్పుడూ మర్యాదగా, దయతో ఉంటే కుటుంబంలో కలహాలు ఉండవు. ఆమె కుటుంబాన్ని కలిపి ఉంచే శక్తి కలిగి ఉంటుంది. అటువంటి స్త్రీ భర్తను గౌరవిస్తుంది, కుటుంబ శ్రేయస్సును ముందుకు తీసుకెళ్తుంది, కుటుంబ శ్రేయస్సు కోసం ముందుగానే ఆలోచిస్తుంది. ఇక రెండవది మతం, ఆచారాలను అనుసరించడం. అలాంటి భార్య ఎప్పుడూ మంచి పనులు చేస్తుంది, పిల్లలకు మంచి విలువలు నేర్పుతుంది. ఆచారాలు, సంప్రదాయాలు పాటించే స్త్రీ తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా తరతరాలకు శ్రేయస్సును అందిస్తుంది. ఇక మూడో విషయం డబ్బు ఆదా చేయడం. చాణక్యుల వారు స్పష్టంగా చెప్తున్నారు, డబ్బు ఆదా చేసే అలవాటున్న భార్య ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిని బలంగా నిలబెడుతుందట. కష్ట సమయాలు వచ్చినా అలాంటి భార్యను కలిగి ఉన్న భర్త సులభంగా వాటిని ఎదుర్కొంటాడంట. అదనంగా చాణక్యుల వారు భార్యలో ఉండాల్సిన మరిన్ని మంచి గుణాలను కూడా చెప్తున్నారు ఇక్కడ. మంచి భార్య తన భర్తతో స్నేహపూర్వకంగా ఉంటుంది, అతన్ని ప్రోత్సహిస్తుంది, కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది, కుటుంబంలో సాహర్థతను కాపాడుతుంది, పిల్లలకు విద్య, విలువలు, క్రమశిక్షణ నేర్పిస్తుంది, ఇంటి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఖర్చులను నియంత్రిస్తుంది. ఈ 3 ప్రధాన లక్షణాలు వినయం, ఆచారాలను పాటించడం, డబ్బు ఆదా చేయడం, ఇవి కలిగిన భార్య ఒక కుటుంబానికి ఆశీర్వాదం. ఆమె వల్ల కుటుంబం పురోగమిస్తుంది, భర్త ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు, పిల్లలు మంచి విలువలతో పెరుగుతారు. నిజానికి ఇలాంటి భార్య ఒక ఇంటికి కేవలం గృహిణి మాత్రమే కాదు, ఆ ఇంటి అదృష్టం కూడా, భవిష్యత్తుకు బలమైన ఆధారం. అందుకే చాణక్యుల వారు చెప్పిన ఈ సూత్రాలు ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మన జీవితంలో భార్య పాత్ర ఎంత ముఖ్యమో, ఆమె మంచి లక్షణాలు కుటుంబానికి ఎలా శ్రేయస్సును కలిగిస్తాయో చాణక్య నీతి స్పష్టంగా చెబుతుంది. కాబట్టి భార్యమని బాగుంటే ఇల్లు స్వర్గంగా చేసుకోగలదు. కాబట్టి అంత ప్రేమ, అంత ఆదరణ ఆ స్త్రీమూర్తి మాత్రం ఇవ్వగలదు. పెళ్ళైన తర్వాత ఎన్నో మార్పులతో ఒక స్త్రీ తనను తను మార్చుకుంటుంది, తనను తను నిలదొక్కుంటుంది. ఇంత మంచి లక్షణాలు ఉన్న భార్య దొరికిన భర్త నిజంగా అదృష్టవంతుడు. నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ మీ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.